15కు ఏం పర్మిషన్ లేకపోతే ఏ విజిటర్ కూడా రాకూడదు. ఆడేదో దొంగలు దేశాలు పంచుకుంటున్నట్టుగా మీడియా వాళ్ళకి తెలిస్తే ప్రజలందరికీ తెలుస్తుంది అన్నట్టుగా మీడియా వాళ్ళని కూడా లోపలికి రావద్దు అని చెప్పని సెకండ్ ఇన్స్ట్రక్షన్. అదేదో సీక్రెట్ దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ప్రొసీడింగ్స్ ఏదో జరుగుతున్నట్టుగా ప్రెస్ బ్రీఫింగ్స్ వద్దన్నారు. దానికి తోడుగా మాజీ శాసనసభ్యులు కానీ మాజీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు ఎవరు రావద్దట, ఆ ఎంట్రీ కావద్దట, అసలు లెజిస్లేచర్ ప్రిమైసెస్కే రావద్దట. వాళ్ళ లెజిస్లేచర్ ఆఫీస్ దగ్గరికే రావాలి తప్ప ఇంకా ఎక్కడికి కూడా స్పీకర్ ఆఫీస్కో లేకపోతే సెక్రటరీ ఆఫీస్కో రావద్దు అని. పిటిషనర్స్ కానీ ఫోన్లు పట్టుకపోకూడదు లోపలికి. ఫోన్లు ఒకవేళ పట్టుకుపోయినట్టయితే కాన్ఫిస్కేట్ చేస్తాం, రికార్డ్ చేసినా ఫోటోలు తీసినా కానీ కాన్ఫిస్కేట్ చేస్తామని చెప్పని నరసింహాచార్యులు గారు సెక్రటరీ టు స్టేట్ లెజిస్లేచర్ తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకి కాపీ పంపినారు. ఇది పూర్తిగా కూడా ఒక నియంతృత్వ ధోరణితో అరాచకమైనటువంటి ఒక మనస్తత్వంతో రాజ్యాంగిస్తూ ఇవాళ ఈ లెటర్ రాసినట్టుగా భావించవలసి వస్తుంది. మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా న్యాయాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రొసీడింగ్స్లలో తప్పనిసరిగా పారదర్శకత ఉండాలా అని రాజ్యాంగ నిబంధనలపైన నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ఒక నోటీసులు ఇవ్వరు. మరి ఏం సీక్రెట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి స్పీకర్ గారి ముందు? ఒకటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్, నేను ఆయన కోటేసిన 2023 ఎన్నికల్లో నేను ఆయన కోటేసిన. నేను ఓటేసిన దానికి భిన్నంగా ఆయన పార్టీని మారిపోయినాడు. మారిపోయిన తర్వాత ఆయన పైన పార్టీ మారిన తీరు పైన స్పీకర్ ముందు న్యాయ విచారణ జరుగుతుంటే ఒక ఓటర్గా నేనెందుకు చూడొద్దు? సిటిజన్కి ఎందుకు రైట్ లేదు? నువ్వు అడ్వకేట్లు ఉండొద్దు అంటున్నావు, ఓటరు ఉండొద్దు అంటున్నావు, సిటిజన్స్ ఉండొద్దు అంటున్నావు, కనీసం లైవ్ టెలికాస్ట్ ఉండొద్దు అంటున్నావు. ఇదేమన్నా గూడు పుట్టానా? ఇదేమన్నా ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పని ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది? ఎవరిని ఆదేశాల మేరకు స్పీకర్ గారు ఇటువంటి పనికిరాని ఆర్డర్ని ఇచ్చినారు? స్పీకర్ గారు అంటే మాకు గౌరవం, బట్ ఐ డోంట్ థింక్ హీఈస్ వర్కింగ్ అకార్డింగ్ టు హిస్ కాన్షియన్స్. ఆయన రాజ్యాంగ ధర్మం ప్రకారంగా పనిచేస్తలేరు, రేవంత్ రెడ్డి గారి ధర్మం ప్రకారంగా పనిచేస్తున్నట్టుగా ఉంది. పార్టీ మారినటువంటి వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు అడ్వకేట్లు, మొత్తం నేకెడ్గా వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు. స్పీకర్ ముందు జరిగినటువంటి ఒక వాదోపవాదాల్లో నీళ్లు నములుతున్నారు, మా సమాధానం చెప్పలేకపోతున్నారు. పిటిషనర్స్ యొక్క అడ్వకేట్స్ మొత్తం బట్టలు చింపేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రజలకు తెలియవద్దు అని చెప్పని, ఈ కుట్ర ఈ కుతంత్రం వాళ్ళు చేసినటువంటి ఒక మోసపూరితమైన పార్టీ మారిన వైఖరిని ఏ రకంగా నగ్నంగా ట్రిబ్యునల్ ముందు నిలబెడుతున్నారు అడ్వకేట్లు అనేటువంటి విషయం ప్రజలకు తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది, పార్టీలో చేర్చుకున్నట్టుగా రేవంత్ రెడ్డి పరువు పోతుంది, నగ్న స్వరూపం బయట కనబడుతుంది అని చెప్పని ఇవాళ కుట్రపూరితంగా ఇటువంటి ఒక లేఖ ఇచ్చిండ్రు. ఇదేమన్నా నిజాం జమానా? ఇదేమన్నా నియంత జమానా? ఇదేమన్నా ఏమన్నా మనం ఇరాన్లో ఇరాక్లో ఎక్కడన్నా ఉన్నామా? ఏమన్నా మనం? దయచేసి మీరు ఆ నియంతృత్వ ధోరణితో రాసినటువంటి ఒక బులెటిన్ను విత్డ్రా చేసి మీడియా వాళ్లకు, అడ్వకేట్లకు, ప్రజలకు ఎవరైనా వచ్చి చూడగలిగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసేందుకు ఈ బొంకుతూ దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఒక పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఏ రకంగా అబద్ధాలు చెప్తారో వాళ్ళకు ఓటేసిన ప్రజలకు తెలియాలా. ఇది రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదు, లేకపోతే స్పీకర్ గారి సొంత వ్యవహారం కాదు. ఇది ప్రజలకు సంబంధించినటువంటిది, రాజ్యాంగానికి ఉల్లంఘనకు సంబంధించినటువంటిది, న్యాయాన్ని అందించేటువంటి ఒక ప్రక్రియ.